ప్రపంచంలోని అనేక దేశాల రాజ్యాంగాల సర్వైవల్ రేట్ పరిశీలిస్తే ఎవరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటారే సగటు జీవిత కాలం. అలా ప్రపంచంలో రాజ్యాంగాల సగటు జీవిత కాలం 17 అని మన భారత రాజ్యాంగం ఇప్పటికి విజయవంతంగా 75 years గా సక్సెస్ అవుతుంది. వాస్తవంగా భారతదేశం రాజ్యాంగాన్ని ఆమోదించినప్పుడు చాలా మంది ఎక్స్పర్ట్స్ అనుమానాలకు కూడా వ్యక్తం ఇంత వాస్ట్ కంట్రీ, పేదరికం తాండవించే దేశం, నిరక్షరాస్యత రాజ్యమేలే దేశం, అనేక భాషలు, సంస్కృతులు, మతాలు, సాంప్రదాయాలు, ఆచారాలు ఉన్నటువంటి దేశంలో అసలు రాజ్యాంగం సక్సెస్ అవుతుందా అని కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ ప్రపంచంలో అనేక దేశాల రాజ్యాంగాలు భ్రష్టు పట్టబడుతున్న సమయంలో భారత రాజ్యాంగం ఇప్పటికీ కూడా లివింగ్ అండ్ కిక్. ఇది ఇండియాస్ గ్రేటెస్ట్ అచీవ్మెంట్ గా చెప్పాలి. కాన్స్టిట్యూషన్ నిలబెట్టుకోవడం, కాపాడుకో. అయితే వాస్తవానికి భారతదేశానికి ఉన్న పరిస్థితుల్లో ముఖ్యం. విలీ బ్రాంట్ అనే జర్మన్ ఛాన్సలర్ మాట అంటాడు, చుట్టూ నిరంకుశత్వం అనే సముద్రంలో ప్రజాస్వామ్యం అనే దీవులు మనుగడ సాధించలేవని కూడా అంటాడు. భారతదేశం చుట్టూ మనం చూస్తే పాకిస్తాన్ లో అసలు రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టిస్తూ, న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపై దాడి చేస్తూ, పౌర ప్రభుత్వాన్ని మిలిటరీ శాసిస్తూ, బంగ్లాదేశ్ లో అరాచకత్వం రాజ్యమేలుతూ, నేపాల్లో రాజ్యాంగబద్ధ పాలనే సాధ్యం కావడం లేదు. మీకు భూటాన్లో ఇప్పటికీ రాచరికమే ఉంది. శ్రీలంక జాతుల ఘర్షణతో శ్రీలంకలో ఒక పెద్ద సమాజంలో ఒక పెద్ద భాగం మేము సమాన పౌరులుగా లేము అనే ఆవేదనతో అంతర్యుద్ధం కూడా చెవి చూడాల్సింది. మాల్దీవ్స్ లో మనకందరికీ తెలుసు, గందరగోళం, మిలిటరీ ఒకవైపు నుంచి మతోన్మాదం మరోవైపు. కానీ భారతదేశం మాత్రం సక్సెస్ఫుల్ గా భారత రాజ్యాంగ మార్గదర్శకత్వంలో ప్రజాస్వామిక ట్రాన్సిషన్ మనం అందుకే అమర్త్య సేన్ తన అనేక పుస్తకాల్లో ఇండియన్ డెమోక్రసీ ప్రత్యేకతను చెప్తూ మీకు మల్టీ పార్టీ డెమోక్రసీ, బహుళ పార్టీ రాజకీయ వ్యవస్థ, పీరియాడిక్ ఎలక్షన్స్, కాలానుగుణంగా ఎన్నికలు, పీస్ఫుల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్, శాంతియుత అధికార మార్పిడి, సివిలియన్ కంట్రోల్ ఓవర్ మిలిటరీ, పౌర నియంత్రణలో మిలిటరీ, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన జ్యుడిషియరీ, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, స్వేచ్ఛాయుత మీడియా భారత ప్రజాస్వామ్య విజయాలుగా పేర్కొంటారు. ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్ ఈజ్ ది ప్రిజర్వేషన్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ డెమోక్రసీ అంటారు. సో అందువల్ల భారత రాజ్యాంగం సాధించిన విజయాల్ని మనం తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు.